రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బాకీ పడే మొత్తం వసూళ్ళన్నీ చెల్లించాలి 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 బాకీ వసూలు చెల్లించాలి 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 రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక డిక్టేటర్షిప్ పాలన, ఒక రివెంజ్ పాలన నడుస్తూ ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో 22 పాలనలో అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మరి ఈ పాలన జరిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు, కేసీఆర్ పాలించినప్పుడు ఇవన్నీ పథకాలు వచ్చినాయి, మరి ఈయన అదనంగా ఇస్తూ అంటున్నాడు, చూద్దాం ఒకసారి ఈయన కోటేసి అని చెప్పి ప్రజలను మోసం చేసిన మా గణికుడు రేవంత్ రెడ్డి. ఆయన మాటలను చెప్తాడు, ప్రజలను మోసం చేయాలంటాడు. ఎంత మోసం చేస్తే అంత పెద్ద నాయకుడు అవుతాడట. అప్పులు ఉటాకొచ్చినాయి అంటాడు, చెప్పులు ఎత్తుకపోతున్నారు అంటారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనము గతంలో ఎప్పుడైనా చూసినామా? అదే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినవి, ఎలక్షన్లో చెప్పినవి ఏదైతే ఉన్నాయో, మేము ఇది చేస్తాం అది చేస్తామని ఏదైతే మేనిఫెస్టోలు చెప్పిండ్రో అవన్నీ ఇప్పుడు ప్రజలకు బాకీ పడ్డారు. 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఏదొక్కటి నెరవేర్చలేదు. ఒకటి నెరవేర్చిండు, ఒకటి ఉచిత బస్సు మహిళలకు. ఆ బస్సు మహిళలకు ఉచితంగా పెట్టిండు, ఇటు జెంట్స్కు రేట్లు పెంచిండు, అందులో దీనిలో కలిసింది. 1350 కోట్లు ఆర్టీసీకి ఈ గవర్నమెంట్ చెల్లించాలి. అట్లాగే ఏదైతే ఉందో మహిళలకు నెలకు 2500 ఇస్తున్నాడు. 22 నెలల నుంచి ఒక్కొక్క మహిళకు 55,000 బాకీ పడ్డాడు. అట్లాగే వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు 4,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు. మంచికి 2,000 అంటే 22 నెలలు అంటే 44,000 ఒక్కొక్కరికి బాకీ పడ్డాడు. అట్లాగే నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో నెలకు 4,000 ఇస్తున్నాడు. ఒక్కొక్క నిరుద్యోగికి, అన్ఎంప్లాయ్కి 88,000 బాకీ పడ్డాడు. అట్లాగే నిరుద్యోగులకు, యువతకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డాడు. అట్లాగే మహిళలకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వాలి. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి. మరి కేసీఆర్ గారు 1,00,000 ఇస్తే నేను 1,00,000 మీద తులం బంగారం ఇస్తున్నాడు, ఇంతవరకు తులం బంగారం ఇవ్వలే. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఏ వర్గం చూసినా నీకు యువత కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులకు బోనస్ అన్నాడు, 4 పంటలకు బోనస్ ఇవ్వలే. ఒక్కొక్క రైతుకు 50,000 బాకీ పడ్డాడు. ఒక్కొక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది చేయాలి, అది కూడా బాకీ పడ్డాడు. అట్లాగే రైతు భరోసా అన్నాడు, ఒక్కొక్క రైతుకు 15,000 అన్నాడు, 10,000 ఇస్తున్నాడు, అది బాకీ పడ్డాడు. మొత్తం మీద ప్రతి వర్గానికి, ఇటు రైతులకే కానీ, ఇటు విద్యార్థులకే కానీ, యువతకు కానీ, ఉద్యోగులకు కానీ, మహిళలకు కానీ, ఇలా ఉద్యోగులు కూడా రోడ్డు మీద పడ్డారు. ఇలా టెంపరీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రోడ్ ఎక్కిండ్రు. అందరికీ ఎవ్వరికీ సుఖం లేదు. కాబట్టి ఈరోజు రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. నేను చెప్తా ఉన్నా, మొన్న తిరిగినాం నవపేట మండలంలో, మొత్తం పంట నష్టమైంది. ఒక్కొక్క రైతు 40,000 ఎకరానికి పెట్టుబడి పెట్టి పంట నష్టమైంది. మేము డిమాండ్ చేసినాం, ఆడికెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసినాం, ఎకరానికి 50,000 ఇవ్వాలా. ఏదైతే పంట నష్టమైందో వరదల్లో 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసినాం. అక్కడ మా ఎమ్మెల్యేకి కూడా డిమాండ్ చేసినాం, నువ్వు ముఖ్యమంత్రికి సన్నిహితుడు కాదు, నువ్వు ఇప్పియాలి మీ రైతులకు, మీ కాన్స్టిట్యున్సీ రైతులకు అని డిమాండ్ చేసినాం. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కాబట్టి అన్ని వర్గాలను ముంచిన ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో, రైతులు ఏదొచ్చిన రాజ్యం నిలవదు, ఎద్దేసిన వ్యవసాయం నిలవదు అంటారు. కాబట్టి రైతుల ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్ 60% ఉంటుంది రైతులు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకుంటే ఖచ్చితంగా గద్దె దిగాలని చెప్తూ, అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను. కామారెడ్డి ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బీసీలది డిక్లేర్ చేయాలా, ఇవ్వాలా. నువ్వు దొంగచాటు కాదు, వెనక డోర్ నుంచి పోవద్దు,
డైరెక్ట్ దౌడ్ నుంచి పోయి యాక్టివ్ చేసి నువ్వు రాష్ట్రపతి నుంచి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించి అమెండ్మెంట్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఇవన్నీ నెరవేర్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని సందర్భంగా రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.